అబ్బబ్బబ్బబ్బా! మార్చి మొదలైందో లేదో ఎండలు మొదలైపోయాయి. ఏప్రిల్ మేలో కాదు, మార్చిలోనే ఎండలు మనందరికీ కిర్రాకు పుట్టిస్తున్నాయి. కానీ ఏది ఏమైనా మా సినిమాలతో వేడిని మరింత పెంచుతాం అని అంటున్నారు తెలుగు సినీ పరిశ్రమలోని టాప్ మోస్ట్ స్టార్స్ నుంచి ఇప్పుడిప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకోవాలి అని తమ లక్ను పరీక్షించుకుంటున్న యంగ్ స్టార్స్ వరకు. ఇక ఏప్రిల్ మే అంతా కూడా అటు బయట భానుడి వేడి, ఇటు థియేటర్లలో సినిమాలతో కలెక్షన్ల వేడి. మరి ఈ సమ్మర్లో సినిమాలు పుట్టించే వేడికి ఆజ్యం పోస్తున్నాడు బాలయ్య బాబు. నిన్నటి తరం హీరోలలో నేటి తరంతో పాటు కూడా పోటీగా సినిమాలు చేస్తున్న బాలయ్య బాబు గత కొద్ది కాలంగా తన సినిమాల వరుస ఫ్లాపులతో డౌన్లోనే ఉన్నాడు. అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా తనకి ఎంతో అచ్చొచ్చిన ఫ్యాక్షన్ సెంటిమెంటునే కథాంశంగా చేసుకుని లెజెండ్ అంటూ మార్చు ఆఖరిలో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకొచ్చేస్తున్నాడు. బాలయ్య బాబు సినిమాలు అనంటే టక్కున మనకి గుర్తొచ్చేవి ఆదిత్య 369 నుండి వరుస విజయాలు సాధించిన సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, మరీ రీసెంట్ గా చెప్పాలి అనంటే సింహ. మరి బాలయ్య బాబుకి సింహతోటి ఎనలేని విజయాన్ని అందించిపెట్టిన దర్శకుడు బోయపాటి సీనుయే లెజెండ్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఇక ఎనర్జీకి మారుపేరు దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో మంచి కథాంశంతో బాలయ్య బాబు ఒక సరికొత్త లుక్ లో, మరీ చెప్పాలంటే తన రియల్ ఏజ్ కు చాలా దగ్గరగా ఉండే ఒక లుక్ లో లెజెండ్ లో మనకి కనిపించబోతున్నాడు. కాస్త రియలిస్టిక్ గానే రూపొందించుకున్న ఈ సినిమా కథనం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది అని సినీ విశ్లేషకులు జోస్యం కూడా చెప్తున్నారు. మార్చి మాట ఇలా ఉండగా ఏప్రిల్లో మేమొస్తాం అని పోటీ పడుతున్నారు కొత్త జంట. చిన్న చిత్రాల పెద్ద దర్శకుడు మారుతి దర్శకత్వంలో అల్లు అర్జున్ తమ్ముడు గౌరవంతో విమర్శకుల ప్రశంసలు పొందిన అల్లు శిరీష్ హీరోగా, రెజీనా హీరోయిన్ గా కొత్త జంట అనే అవుట్ అండ్ అవుట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ అంతా పూర్తయిపోయింది. కాస్త ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాలన్నీ శరవేగంగా కంప్లీట్ చేసి సినిమాని ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తన మొదటి చిత్రం గౌరవం కమర్షియల్ పరంగా విజయం సాధించకపోయినా కొత్త జంటతో తిరుగులేని స్థానాన్ని తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకోవాలి అనే ఆశలో ఉన్నాడు అల్లు శిరీష్. కానీ ఈ ఆశ నెరవేరుతుందా లేదా అన్నది డౌటే. ఎందుకనంటే తమ్ముడికి పోటీగా స్వయాన అన్న బన్నీయే రేసు గుర్రంలా దూసుకొస్తున్నాడు ఏప్రిల్ 3వ వారంలో. జులై అందించిన విజయంలో అదే ఊపుతో ఇద్దరమ్మాయిల చిత్రం చేసిన బన్నీకి ఈ చిత్రం ఫ్లాప్ అవడంతో నిరాశే మిగిలింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమీడియట్ గా ఒక హిట్ కొట్టాలి అని డిసైడ్ చేసుకున్నాడో ఏమో దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రేసు గుర్రం అనే పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ ని రెడీ చేసుకున్నాడు. ఈ సినిమా ఆడియో కూడా విడుదలై ఘన విజయం సాధించిన మాట వాస్తవమే. ఇక ఈ సినిమా విడుదల ఒక్కటే బాకీ. ఏప్రిల్ 3వ వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు జోరుగానే కొనసాగుతున్నాయి. మరి తమ్ముడు అల్లు శిరీష్ కి అన్నయ్య అల్లు అర్జున్ పోటీగా నిలుస్తాడా? వెరైటీగా తమ్ముడే గెలుస్తాడా ఈ పోటీలో? లేదంటే అటు కొత్త జంట, ఇటు రేసుగుర్రం రెండూ కూడా విజయం సాధిస్తాయా? వేచి చూడాలి. మరిక సమ్మర్ వేడిని, సినిమాల మధ్య పోటీని పెంచేందుకు ఎన్టీఆర్ కూడా బరిలో దూసుకొస్తున్నాడు. కందిరీగా ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత ప్రణీతలు హీరోయిన్లుగా, ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమా శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటుందట. అంతా బాగుంటే మేలో ఈ చిత్రాన్ని విడుదల చేద్దాం అని నిర్మాతలు అనుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల భోగట్ట. ఎన్నో ఆశల మధ్య పోయిన దసరా కానుకగా విడుదలైన రామయ్య వస్తావయ్య ఏమాత్రం ప్రేక్షకులని అలరించలేకపోయింది. కాస్త నిరుత్సాహంగా ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో అయినా విజయం సాధించాలి అని ఆశిద్దాం. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటో తెలుసా? ఇప్పటి వరకు ఉన్న సినిమాలన్నిటికీ పోటీగా నన్ అదర్ దాన్ సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మహేష్ బాబు రాబోతున్నాడట. ఏమాత్రం ఆగకుండా
శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు మహేష్ బాబు అన్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాని వేగంగా కంప్లీట్ చేసేసి మే ఆఖరిలో విడుదల చేయడానికి సినిమా నిర్మాతలు, దర్శకుడు మహేష్ బాబు, హీరోయిన్ తమన్నా, ఆ మాటకొస్తే యూనిట్ అంతా కూడా అహోరాత్రులు కష్టపడుతున్నారట. నూతన సంవత్సరంలో ఎప్పటినుంచో తనకు ఎంతగానో అచ్చుస్తున్న సంక్రాంతి సెంటిమెంట్ ని బేస్గా చేసుకుని ఈ సంవత్సరం 1 నేనొక్కడినే చిత్రం విడుదలైంది. ఈ సినిమా నటుడిగా మహేష్ బాబుకి ఎంతో పేరు తెచ్చిపెట్టినా కమర్షియల్ గా ఏమాత్రం విజయం సాధించలేకపోయింది. కమర్షియల్ సినిమాలు చూసే మోజులో ఉన్న ఆడియన్స్ కు ఈ సినిమా కథ కూడా అర్థం కాలేదు అన్న వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా మళ్ళీ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ నాకు కూడా కావాలి అన్న ఆశతోటి ఆగడు చిత్రానికి దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి శ్రీకారం చుట్టాడు మహేష్ బాబు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఈ సినిమాలన్నీ ఒకెత్తైతే భారీ అంచనాల మధ్య విడుదలయ్యే చిన్న చిత్రాలు కూడా ఇంకో ఎత్తు. మరి ఈ పోటీలో గెలుపెవరిది, ఓటమి ఎవరిని పలకరిస్తుంది? తెలుగు సినీ పరిశ్రమ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే విడుదలయ్యే ప్రతి సినిమా ప్రేక్షకుణ్ణి ఆకట్టుకోవాలి అని ఆశిద్దాం. ఇదండి సమ్మర్లో కిర్రాకు పుట్టించే సినిమాల కథ. ఇక సమ్మర్ అంతా జాలీగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ అయిపోండి.